మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో గురువారం బీసీ సంక్షేమ జిల్లా అధ్యక్షులు మెట్టు గంగారం ఆధ్వర్యంలో నిజాంపేట బీసీ సంక్షేమ మండల నూతన అధ్యక్షుని సమావేశం. నూతన అధ్యక్షుని మావూరు రామచంద్రను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలానికి నూతన అధ్యక్షుడిగా ఎంపికైన మావూరు రామచంద్రం బీసీ సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలన్నారు. బీసీల సంక్షేమం కోసం యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలని కోరడం జరిగింది. రాష్ట్ర రాజకీయాలకు అనుగుణంగా చేపట్టబోయే కార్యక్రమాలకు రామచంద్రంకు అండగా ఉంటామని తెలిపారు. మేమెంతో మాకెంత అనే నినాదంతో ముందుకెళ్లాలన్నారు. నూతన బీసీ మండల అధ్యక్షులు మావూరం రామచంద్రం మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి బీసీ మండల అధ్యక్షుని కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మండలంలో బీసీలందరికీ ఏకతాటికి తీసుకువచ్చి గ్రామం వారీగా కమిటీలను ఏర్పాటు చేసి బీసీలందరినీ చైతన్యపరిచి రాజకీయ పరంగా బీసీలను ఎదిగేలా తన వంతు కృషి చేస్తామన్నారు. అలాగే బీసీ రిజర్వేషన్ కు మద్దతుగా ఈ నెల 18న బంధుకు మండలంలోని వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలు మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు శ్రీశైలం యూత్ అధ్యక్షులు పోచలమ్మ గణేష్, జిల్లా కోశాధికారి దామోదర్, మెదక్ కన్వీనర్ అధ్యక్షులు సిద్ధారాములు, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. 42% ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము అమెండ్మెంట్ చేసి మన గవర్నర్ గారికి సిఫార్సు చేసిన సందర్భంలో మరి న్యాయస్థానము దాన్ని ఆపివేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇకనైనా కానీ మనం బీసీ వర్గాల ఏకతాటిపై తెచ్చుకొని మేమెంతో మాకంతా వాటా కాకుండా రాష్ట్రంలో 62% ఉన్నా కానీ మన రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసిన 42% మాత్రమే మనం ఒప్పుకోవడం జరుగుతుంది. దాన్ని కూడా కొన్ని రెడ్డి జాగృతి నాయకులు మరి మన రిట్ పిటిషన్ దాఖలు చేయడం దృష్టిలో దాన్ని మనకు ఆపివేయడం జరిగింది. మన నోట్లో పెట్టుకునే ముద్దను వాళ్ళు ఎత్తుకపోయినట్టు జరగడం జరిగింది. మరి బీసీ వర్గాలు ఇప్పటికైనా కానీ ఏకతాటిపై వచ్చి మన హక్కులను సాధించుకునే దిశగా వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అట్లాగే మన గ్రామ కమిటీలు కానీ మన బూత్ కమిటీలు కూడా మన బీసీ సంఘం తరఫున మన రామచంద్రమ్మ అన్న గారి తరఫున మన నిజాంపేటను బలోపేతం చేస్తామని మేము ఆశతోటి మేము మెదక్ జిల్లా నిజాంపేట మండల బీసీ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుడిగా మావురం రామచంద్రం గారిని ఇప్పుడే ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా. మరి బీసీ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాల్సిందిగా మేము ఆయనకు కోరుతా ఉన్నాము. మరి గతంలో ఉన్నటువంటి అధ్యక్షులు కూడా బాగా పనిచేశారు. మరి ఇప్పుడు రెండో అధ్యక్షునిగా మరి నూతన మండలానికి మంచి నూతన అధ్యక్షునిగా ఎంపిక చేస్తున్నాం. కాబట్టి ఆయన ఇమ్మీడియట్లీ ఎఫెక్ట్ అవుతుంది ఈ పదవి. మరి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల అధ్యక్షులను కమిటీలను మరి మండల కమిటీని తొందరగా నిర్మాణం చేసుకొని ఉద్యమ పంతాను అందుకొని ముందుకు పోవాల్సిందిగా ఆయన కోరుతా ఉన్నాము. మరి అదేవిధంగా ఇప్పుడు 18 తారీఖు నాడు మెదక్ జిల్లాలో బంద్ ఉన్నది కాబట్టి మరి నిజాంపేట మండలం కూడా బంద్ పెట్టి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాల్సిందిగా వారిని మేము ఆదేశిస్తున్నాము. అదే కాకుండా ఎప్పుడైతే రాబోయే ఎన్నికలు ఏ ఎన్నికైనా సరే బీసీల గెలిపే ముందుగా తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. నిజాంపేట మండల ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు మేము ఈ అధ్యక్షుడిగా తనను పరిచయం చేస్తూ ఉన్నాము. జై బీసీ, జై బీసీ, జై బీసీ. మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మా జిల్లా సంఘం ఆదేశానుసారము ఈరోజు నిజాంపేట పట్టణానికి చెందిన మరి మావురం రామచంద్రం గారిని నిజాంపేట మండల అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. దీనికి పూర్తి స్థాయిలో మా మెదక్ జిల్లా బీసీ సంక్షేమ శాఖ కానీ రాష్ట్ర స్థాయి బీసీ సంక్షేమ శాఖ కానీ తనకు అన్ని సమయాలలో అందుబాటులో ఉంటాము. కేవలం ఏంటంటే రాష్ట్ర రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని మనం బీసీ సంఘాలను మొత్తం ఏకదాటిపై తీసుకొచ్చి మన బీసీ వర్గాలకు మన బిడ్డలకే కావచ్చు మన వర్గాలకే కావచ్చు మేమేంతో మాకంత అనే వాటా ప్రకారము మనం సమాజంలో పోరాటం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇటువంటి తరుణంలో మొన్న జరిగినటువంటి సన్నివేశాల హైకోర్టుకు సంబంధించి 42% ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము అమెండ్మెంట్ చేసి మన గవర్నర్ గారికి సిఫార్సు చేసిన సందర్భంలో మరి న్యాయస్థానము దాన్ని ఆపివేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇకనైనా కానీ మనం బీసీ వర్గాల ఏకతాటిపై తెచ్చుకొని మేమెంతో మాకంతా వాటా కాకుండా రాష్ట్రంలో 62% ఉన్నా కానీ మన రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసిన 42% మాత్రమే మనం ఒప్పుకోవడం జరుగుతుంది. దాన్ని కూడా కొన్ని రెడ్డి జాగృతి నాయకులు మరి మన రిట్ పిటిషన్ దాఖలు చేయడం దృష్టిలో దాన్ని మనకు ఆపివేయడం జరిగింది. మన
నోట్లో పెట్టుకునే ముద్దను వాళ్ళు ఎత్తుకపోయినట్టు జరగడం జరిగింది. మరి బీసీ వర్గాలు ఇప్పటికైనా కానీ ఏకతాటిపై వచ్చి మన హక్కులను సాధించుకునే దిశగా వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అట్లాగే మన గ్రామ కమిటీలు కానీ మన బూత్ కమిటీలు కూడా మన బీసీ సంఘం తరఫున మన రామచంద్రమ్మ అన్న గారి తరఫున మన నిజాంపేటను బలోపేతం చేస్తామని మేము ఆశతోటి మేము ఆశిస్తున్నాం. జై బీసీ. మెదక్ జిల్లా నిజాంపేట మండల బీసీ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుడిగా మావురం రామచంద్రం గారిని ఇప్పుడే ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా. మరి బీసీ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాల్సిందిగా మేము ఆయనకు కోరుతా ఉన్నాము. మరి గతంలో ఉన్నటువంటి అధ్యక్షులు కూడా బాగా పనిచేశారు. మరి ఇప్పుడు రెండో అధ్యక్షునిగా మరి నూతన మండలానికి మంచి నూతన అధ్యక్షునిగా ఎంపిక చేస్తున్నాం. కాబట్టి ఆయన ఇమ్మీడియట్లీ ఎఫెక్ట్ అవుతుంది ఈ పదవి. మరి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల అధ్యక్షులను కమిటీలను మరి మండల కమిటీని తొందరగా నిర్మాణం చేసుకొని ఉద్యమ పంతాను అందుకొని ముందుకు పోవాల్సిందిగా ఆయన కోరుతా ఉన్నాము. మరి అదేవిధంగా ఇప్పుడు 18 తారీఖు నాడు మెదక్ జిల్లాలో బంద్ ఉన్నది కాబట్టి మరి నిజాంపేట మండలం కూడా బంద్ పెట్టి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాల్సిందిగా వారిని మేము ఆదేశిస్తున్నాము. అదే కాకుండా ఎప్పుడైతే రాబోయే ఎన్నికలు ఏ ఎన్నికైనా సరే బీసీల గెలిపే ముందుగా తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. నిజాంపేట మండల ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు మేము ఈ అధ్యక్షుడిగా తనను పరిచయం చేస్తూ ఉన్నాం. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. చెప్పిన ఈ బాధ్యతను నేను సక్రమంగా నిర్వహిస్తాను. మండలంలోని బీసీలందరినీ ఏకం చేసి ఒక తాటిపైకి తీసుకొచ్చి ప్రతి గ్రామ వైజ్గా కమిటీలు ఏర్పాటు చేసి బీసీలందరినీ చైతన్యపరిచి రాజకీయంగా బీసీలు ఎదగడానికి నా వంతు కృషిగా నేను పనిచేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.